మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 21 వర్సెస్ 9. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవుని బిడ్డలారా, ప్రతి సంఘటన బైబిల్లో రాయబడినటువంటిది మన వ్యక్తిగత, కుటుంబ, ఆత్మీయ, ఆరోగ్య క్షేమం నిమిత్తమే అనేటువంటిది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. దట్ మే బి ఎన్ ఇన్సిడెంట్, అది ఒక సంఘటన కావచ్చు, యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్ళినటువంటిది. బట్ ఇట్ కెన్ స్పీక్స్ టు అస్. ఆ యొక్క సంఘటన మనతో మాట్లాడుతుంది. ఆ సంఘటనలో నుంచే అనేకమైన విషయాలు మనం నేర్చుకోగలం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి, అదే వాక్య భాగంలో నుంచి ప్రజలు ఏమని కేక వేశారు అనేటువంటిది మనం చూద్దాం. 9వ వచనం, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, కింద మూల భాషలో హోసన్న, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, మూల భాషలో ఏముంటుంది, హోసన్న అని కేకలు వేయుచుండిరి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి హోసన్న స్తుతులు, హోసన్న అని వాళ్ళు కేకేశారు కదా, హోసన్న అని దేవుని వాళ్ళు స్తుతించి గణపరిచారు కదా, ఆ హోసన్న అనేటువంటి ఆ పదజాలం మనకు నేర్పించేటువంటి పాఠాలు ఏంటి, ఇది ఎందుకు వాళ్ళు కేక వేశారు అనేటువంటిది ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, హోసన్న అనేటువంటిది మామూలుగా మనం పాటల్లో పాడుకుంటాం. హోసన్న అనేటువంటి పదాన్ని మనం పాటలు ఉపయోగిస్తుంటాం. లేదా ఎవరైనా ప్రార్థన చేస్తూ దావీదు కుమారుడా మీకు జయము, హోసన్న అని కేకలేశారు అని ప్రార్థనలో ఆ పదజాలాన్ని ఉపయోగిస్తాం. అంతే తప్ప అంతకంటే ఎక్కువగా మనం హోసన్న అనేటువంటి దాని గురించి మనం ఆలోచించాం. ఎందుకంటే మన పనులు, మన బాధ్యతలు మనకు ఉంటాయి. మరి దేవుని బిడ్డలారా, అసలు ఆ పదజాలాన్ని ఎందుకు వాళ్ళు ఉపయోగించారు అనేటువంటిది ఒకవేళ పలికారు అనుకుందాం, బైబిల్లో ఎందుకు అది రాయబడింది అంటే అందులో నుంచి ఏదో మనకు కొన్ని ఆత్మీయ పాఠాలు అనేటువంటివి ఉంటాయి. అది ఎన్నడూ మనం మర్చిపోకూడదు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట, ప్రతి పదము, ప్రతి బ్రాకెట్, ప్రతి ఫుల్ స్టాప్, కామా, ఇట్ స్పీక్స్ టు అస్. అది ఖచ్చితంగా మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు హోసన్న అని వాళ్ళు కేకలేస్తే ఆ కేకలు అనేటువంటిది ఎందుకు రాశారు? ఉదాహరణకు మన ప్రాంతాల్లో చాలా ప్రొవిజన్స్ జరుగుతుంటున్నాయి. జై అని, జిందాబాద్ అని కేకలేస్తారు. అవేం పేపర్లో రాయరు కదా, జై అని కేకేశారు, జిందాబాద్ అని కేకేశారు అనేటువంటిది పేపర్లో ఏం రాయరండి. ఎందుకంటే దట్స్ అ కామన్ థింగ్. హోసన్న అనేటువంటిది ఆ దినాల్లో ఉండేటువంటి ప్రజలు మామూలుగా చెప్పేటువంటి మాట అది. అందుకే ఒకరు అంటుండగానే అందరూ ఏంటి మాట అనలేదు, అందరూ కూడా కలిసి గట్టిగా గొప్ప స్వరముతో దేవుని స్తుతించారు అని బైబిల్లో వ్రాయబడింది. దట్ ఈస్ ఎ కామన్ వర్డ్ ఇన్ దోస్ డేస్. యేసు ప్రభు కాలంలో హోసన్న అనేటువంటి పదం చాలా కామన్. మరి అలాంటి కామన్ వర్డ్ను తీసుకొని వచ్చి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు 2 సువార్తలో రాశాడు, మత్తయి సువార్తలో రాశాడు, లూకా సువార్తలో రాసినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ పదజాలాన్ని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగించాడు? దేవుని బిడ్డలారా, మొట్టమొదటి భాగాన్ని మీ ఎదురుకు తీసుకొని వస్తాను. 21వ అధ్యాయము 9వ వచనం, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, హోసన్న, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఇక్కడ వాళ్ళు ఎలా కేక వేశారు, ఎలా దేవుని స్తుతించారు అనేటువంటిది మనం గమనించగలం. జన సమూహాలలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము అంటే హోసన్న అని కేకలేశారు. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మర్మగర్భితంగా అక్కడ ఉంచాడు. ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు. మధ్యలో ఎవరున్నారు? అప్పుడు యేసు ప్రభు ఉన్నాడు.
గార్ధబం పైన యేసుప్రభు ఉన్నాడు. ముందు కొంతమంది వెళుతున్నారు. యేసుప్రభు ముందు వెళ్ళి ఆ త్రోవలో ఆ యొక్క వస్త్రాలు పరుస్తున్నారు, కొమ్మలు పరుస్తున్నారు. అది ముందు వెళుతున్నటువంటి బ్యాచ్. వెనుక ఒక గుంపు వస్తున్నారు, వాళ్ళు కూడా హోసన్నా అని కేకలేస్తున్నారు. మధ్యలో యేసుప్రభు ఉన్నాడంట. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను నేను. యేసుప్రభు శిష్యులను చూచి మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి మీరు ఏం చేయాలి, అక్కడ గార్ధబము కట్టబడి ఉంటుంది, కట్టబడిన గార్ధబము ఆ గార్ధబ పిల్లను తీసుకురండి అని చెప్పాడు. యేసు ప్రభు చెప్పినట్టుగా శిష్యులు వెళ్ళారండి. గార్ధబము తీసుకురమ్మని దేవుడు చెప్పాడు. కానీ హోసన్నా అని స్తుతులు దేవుడు ఏమన్నాడండి? ఏమన్నాడా? బైబిల్లో ఎక్కడన్నా గమనించగలరా మీరు? యేసు వార్తలో అయినా ఇప్పుడు నేను గార్ధబం మీద కూర్చున్నా, రెడీ 1 2 3 అరవండి అని యేసు ప్రభు ఏమన్నా సిగ్నల్ ఇచ్చాడా? అలా ఏమన్నా ఇండికేషన్ ఇచ్చాడా? లేదే. మరి ఎందుకు వీళ్ళు కేకలేశారు? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వీళ్ళకి చెప్పలేదు. గార్ధబం తీసుకురమ్మన్నాడు, గార్ధబం మీద కూర్చున్నాడు, అంతే. ఇక యేసు ప్రభు ప్రయాణం అవుతుంటే వీళ్ళు యేసు ప్రభు వెనక వెళ్ళొచ్చు. కానీ ఎందుకు వీళ్ళు హోసన్నా అని కేకలేశారు? ఎందుకు వీళ్ళు దేవుని స్తుతించారు? దేవుని బిడ్డలారా, మొదటి పాయింట్ చెప్తున్నాను. దేవుని స్తుతించడం అనేటువంటిది వాలంటరీగా జరగాలి. బలవంతంగా అందరం కలిసి పాడాలి, మౌనంగా ఉండవద్దు, స్తుతించండి, పాడండి అని చెప్పించుకోకూడదు. నీవు దేవుని బిడ్డవైతే దేవుని స్తుతించడం అనేటువంటిది నీకు స్వతహాగా రావాలి. అది దేవుని సన్నిధానంలో పాటలు, దేవుని స్తుతించడం అనేటువంటిది. డోంట్ మేక్ ఇట్ యాజ్ ఎ థర్డ్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ కూడా కాదు. కొంతమంది జీవితాల్లో పాటలు పాడుతున్నారు, ఇప్పుడే వద్దులే, ఇంట్లోకి వచ్చేపు కూర్చుందాం, ఇంకా క్రికెట్ మ్యాచ్ ఏదైనా ఉందా, ఇంకా ఏమన్నా తినాలన్నా, వండుకోవాలన్నా, తోముకోవాలన్నా, తుడుచుకోవాలన్నా, ఇలాంటి తలంపుల మధ్య ఉంటారు. ఇఫ్ యూ ఆర్ అ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్, నీ జీవితంలో దేవుని స్తుతించడం అనేటువంటిది దానంతటది జరగాలి. బలవంతం ఉండకూడదు. దేవుడు చెప్పాల్సిన పని లేదు. స్తుతులు అనేటువంటివి ఏ రకంగా ఉండాలి తెలుసా? ఇట్ షుడ్ బి వాలంటీర్. నీకై నువ్వు దేవుని స్తుతించాలి, నీకై నువ్వు దేవుని గణపరచాలి. దేవుని బిడ్డలారా, దేవునికి సాక్ష్యం చెప్పి దేవుని మహింపరచాలి. స్తుతులు చెల్లించడం కూడా నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లకు నీకై నువ్వు దేవుని స్తుతించాలి, గణపరచాలి, కీర్తించాలి. అది బలవంతంగా ఉండకూడదు, బలవంతంగా ఉండకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫోర్స్, బలవంతంగా ఉంటే అదేదో బంగపై చెప్పించుకున్నట్టుగా ఉంటుంది, బంగపై చెప్పించుకున్నట్టుగా ఉంటుంది. పరలోకంలో దేవుని దూతలకు దేవుడు ఏం చెప్పలేదు, మీరందరూ స్తుతించండి, గణపరచండి, నన్ను కీర్తించండి, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్. నీ జీవితంలో దేవుని స్తుతించడం, హోసన్నా అని కేకలు వేయడం అనేటువంటిది నీ జీవితంలో దేవుని మనసారా స్తుతించాలి. దైవ సేవకులు ఎప్పుడైనా ఒక మాట అన్నారా? నీలో నుంచి ఇంకా ఎవ్వరు ఏం చెప్పాల్సిన పనిలే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తుతిస్తాం, హల్లెలూయా అని చెప్పేటువంటి దానికి నువ్వు ఎప్పుడు రెడీగా ఉండాలి. చెప్పించుకోకూడదు. అది దేవుడు కోరుకునేటువంటిది కాదు. ఇప్పుడు ఎవరైనా నేను సాయం చేశాననుకో, వెళ్ళి ఫోన్ చేసి ఏంది నాకు థ్యాంక్స్ చెప్పలేదు, నువ్వు ఎప్పుడు థ్యాంక్స్ చెప్తావు అందరి ముందు అని అంటావా? అను. దట్ ఈస్ ఎ యూస్లెస్ థింగ్. అది పనికిమాలిన విషయం. దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తే నీ జీవితంలో దేవుని స్తుతిస్తావు. ఇందాక మనం చదువుకున్నాం, ముందు ఒక బ్యాచ్ ఉంది, వెనక ఒక బ్యాచ్ ఉంది, మధ్యలో ప్రభు ఉన్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, హోసన్నా. నీ జీవితంలో దేవుడు సెంటర్ పాయింట్ అయితే, దేవుడు కేంద్రం అయితే, దేవుడు నీ జీవితంలో అన్నిటిలో సెంటర్గా ఉండి నిన్ను నడిపించే ఒక నాయకుడైతే, you will always say praise the Lord. దేవునికి స్తుతులు చెల్లిస్తావు. ఇఫ్ గాడ్ ఈస్ నాట్ ఇన్ యువర్ లైఫ్ ఎ సెంటర్ పాయింట్, దేవుడు నీ జీవితంలో కేంద్రముగా, ప్రముఖుడుగా, ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా లేకపోతే నీ నోరు దేవుని స్తుతించదు. నీ నోరు మూసుకొనే ఉంటుంది. నీ నోటికి వేరొకటి ఉపయోగిస్తుంది. ఎవరినైనా గొనగలనా? అబ్బో గొనిగేస్తాం కదా. సనగలనా? సనుగుతాం. ఎందుకంటే దేవుడు కాదు సెంటర్ పాయింట్. దయ్యం నీ జీవితంలో సెంటర్ పాయింట్ అయితే ఆటోమేటిక్గా యూ విల్ హ్యావ్ దోస్ టైప్ ఆఫ్ టాకింగ్ ఫ్రమ్ యువర్ మౌత్. కానీ దేవుడు నీ జీవితంలో సెంటర్ పాయింట్ అయితే కంపల్సరీ దేవుని స్తుతిస్తావు. ఏది సంఘటన చూసినా, ఏ కార్యం జరిగినా, ఏది జరిగినా ఆటోమేటికలీ యూ విల్ కమ్ అవుట్ విత్ ద వర్డ్, దేవానికి స్తోత్రం ప్రభా, దేవానికి స్తోత్రం. దేవుడు నీ జీవితంలో సెంటర్ పాయింట్ కాకుండా పోతే, దేవుడు నీ జీవితంలో కేంద్రంగా కాకపోతే, దేవుడు నీ జీవితంలో ప్రముఖుడు కాకపోతే, దేవుని స్తుతించడం బరువు అవుతుంది, మనకు దేవుని కీర్తించడం బరువు అవుతుంది, పాటలు పాడడం బరువు అవుతుంది, పాటలకు రావడం బరువు అవుతుంది, దేవుని గణపరచడం చాలా కష్టమైపోతుంది.
దేవుని బిడ్డలారా, ఇఫ్ గాడ్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో దేవుని స్తుతిస్తావు. హోసన్నా అనేటువంటి పదం చెప్పేటువంటి మొదటి సందేశం ఏంటంటే, యువర్ థ్యాంక్స్ గివింగ్ ఆర్ యువర్ ప్రైజ్ షుడ్ బి వాలంటరీలీ ఫ్రమ్ యువర్ హార్ట్. నీకై నువ్వు స్వతహాగా దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవునికి స్తుతులు చెల్లించే విషయంలో నాకు ఏది ఉంది అని ప్రాధాన్యత చూసుకోకూడదు. దేవుని బిడ్డలారా, పరలోకంలో సెరూబులు కెరూబులు అనేటువంటివి ఉంటున్నాయి. లేకపోతే దూతలలో హైరార్కీ ఉంది. ఈ దూతలు అనవచ్చు, ఏంటి ప్రభా మేము చెప్పాలి స్తుతులు, వాళ్ళు ఏం చెప్పేది, వాళ్ళు గమ్మున ఉండాలి, వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు. మిగిలిన దూతలు చోటా దూతలు వాళ్ళకు ఉండకూడదు. స్తుతులు చెల్లించే విషయంలో అది నీ హృదయంలో నుంచి రావాలే కానీ నీ ప్రాధాన్యత ఏంటి, నీవెవరు అని చూసుకునేటువంటి వ్యక్తివైతే యు ఆర్ నాట్ హ్యావింగ్ గాడ్ ఎ సెంటర్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు కేంద్ర బిందువుగా ఉండకూడదు. స్తుతించడం అనేటువంటిది అవకాశం దొరికిందా దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ఇంపార్టెంట్ అయితే నీ ఇంటిలో దేవుని పాటలు వినపడతాయి, నీ నోట దేవుని పాటలు ఉంటాయి. కొంతమందికి మైక్ ఇచ్చామనుకో, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ఇక్కడ తిరిగి పాడుతూ ఉంటారు. ఆ రాగం ఉండదు, తాళం ఉండదు. ఎందుకు తెలుసా? వాళ్ళ జీవితంలో ఎప్పుడు దేవుని స్తుతించే విషయంలో చాలా డిగ్నిఫైడ్గా గొనుగుతూ ఉంటారు. మైక్ ఇచ్చామనుకో బండారం బయటపడుతుంది. అలా కాదు, నీ జీవితంలో దేవుని స్తుతించు. యేసు ప్రభుకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఆయన కీర్తన పాడి కెద్రోను వాగుకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు పాటలు పాడి దేవుని స్తుతించే వ్యక్తి. యేసు ప్రభు బిడ్డవైతే నీ జీవితంలో కూడా లక్షణం కలిగి ఉండాలి. హోసన్నా అనేటువంటి ఈ పదం ఏం చెప్తుందంటే, దేవుడు చెప్పలేదు వరకు చెప్పమని వాళ్ళకై వాళ్ళు చెప్పారు. ముందు వెళ్ళుచున్నవారు, వెనక వచ్చుచున్నవారు, వాళ్ళ మధ్యలో ప్రభును పెట్టుకున్నారు. వారు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉండవలసిన లక్షణం ఏంటి తెలుసా? ఇదే మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదువు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి. కొంతమంది చర్చిలో ఉన్నారంట, దేవాలయంలో ఉన్నారంట, వాళ్ళకు చర్చిలో బీపీ పెరిగిపోతుంది, కోపముతో మండిపడుతున్నారంట. భలే ఉంటుంది కదా పదము, కోపముతో మండిపడ్డారంట. అంటే కోపం తట్టుకోలేక ఇంకా వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు రచ్చరచ్చ చేస్తున్నారంట. ఎందుకంటే చిన్న పిల్లలు దేవుని స్తుతిస్తూ ఉంటే వాళ్ళకి నచ్చలాది. ఏంది చిన్నపిల్లలు ఏంది ఇట్లా అరుస్తున్నారండి, వీళ్ళు కేకలేస్తున్నారండి, దావీదు కుమారునికి జయము, హోసన్నా, దేవునికి స్తోత్రము అని దేవుని స్తుతిస్తూ ఉంటే వీళ్ళకి అది నచ్చడంలో కోపంతో మండిపడుతున్నారు. కొంతమంది జీవితాలు ఈ బ్యాచ్ ఉంటారండి, చర్చిలో ఈ బ్యాచ్ ఉంటారు, మర్చిపోవద్దు. ఆ బ్యాచ్ని చూసి నువ్వు చెడిపోవద్దు. ఆ బ్యాచ్ పాటలు పాడదు, ఆ బ్యాచ్ కోపంతో మండిపడుతుంది. ఏంటి ఇలా పాటలు పాడుతున్నారే అని మండిపడే బ్యాచ్ ఉంటుంది. కొంతమంది పాటలు నచ్చవు, వాళ్ళకు పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉండదు, దేవుని స్తుతించడం అనేటువంటిది వాళ్ళ జీవితంలో నచ్చదు. ఇదిగో ఆ బ్యాచ్ ఇక్కడ ఉంది. ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను, యేసు ప్రభు చేసిన వింతలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. దేవుని స్తుతిస్తున్నారు. ఎవరు స్తుతిస్తున్నారు? బైబిల్లో వ్రాయబడింది, కేకలు వేయుచున్న చిన్న పిల్లలు కేకలేసి దేవుని స్తుతించారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడ్డారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, హోసన్నా అంటే ఏంటి తెలుసా? దేవునికి స్తుతులు చెల్లించడం. ఎలా స్తుతులు చెల్లించాలి? నీ దేవుడు నీ జీవితంలో స్తుతులు చెల్లించమని చెప్పడు. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు నీ దగ్గర నుంచి వాలంటీర్గా రావాలి అని. రెండవదిగా, నీ దేవుడు నీ జీవితంలో కేంద్ర బిందువు అయితే, నీ మధ్య దేవుడు ఉండేటువంటి దేవుడైతే, నీ హృదయంలో దేవుడు స్థానం కలిగినటువంటి దేవుడైతే, యూ విల్ కమ్ అవుట్ విత్ థ్యాంక్స్ గివింగ్ స్పిరిట్. ఖచ్చితంగా దేవుని నువ్వు స్తుతిస్తావు. రెండవదిగా, హోసన్నా అంటే ఏంటిది చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దావీదు కుమారునికి జయము మూల భాషలో ఏముంటది? హోసన్నా. హోసన్నా అంటే దావీదు కుమారునికి జయము. నాకు వచ్చినటువంటి మొదటి తలంపు ఏంటంటే, అసలు యేసు ప్రభును వీళ్ళు ఎందుకు దావీదు కుమారుడు అన్నాడు? ఏమని చెప్పాలి తెలుసా? మరియ కుమారుడు అని చెప్పాలి, లేదా యోసేపు కుమారుడు అని చెప్పాలి, లేకపోతే దేవుని కుమారుడు అని చెప్పాలి. ఎవరు చెప్పారు వీళ్ళకు దావీదు కుమారుడని? దావీదు కుమారుడని ఎవరు చెప్పారు వీళ్ళకు?
రెండవదిగా దావీదు కుమారుడు అయితే ఇమ్మీడియట్గా ఏమన్నా దావీదు ఉన్నాడా? యేసు ప్రభుకు ముందు 1000 సంవత్సరాల కిందట ఉన్నాడు. 1-2 కాదు, 1000 సంవత్సరాల కిందట దావీదు ఉంటే ఆ దావీదుని తీసుకొని వచ్చి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? ఇదిగో ఈ గార్ధమం పైన వెళుతున్నటువంటి ఈయన ఎవరు తెలుసా? దావీదు కుమారుడు. 1000 సంవత్సరాల కింద ఉండేటువంటి వ్యక్తి యొక్క కుమారుడు. ఏమన్నా అర్థం ఉందా మీకు? ఇప్పుడు యేసుప్రభు గార్ధం పైన వెళ్తే యేసు ప్రభుకు జై, నజరేయుడైన యేసుకు జై అని చెప్పాలి. దావీదు కుమారునికి జయమని చెప్తున్నారండి. హోసన్నా అంటే దావీదు కుమారునికి జయము. ఎంత ఫూలిష్నెస్ కదా దేవుని బిడ్డలారా. ఇందులో 2 విషయాలు ఉంటున్నాయి. మొదటి విషయం ఏంటంటే దావీదుకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. దావీదు నీ సింహాసనము నిత్యముడును. గత వారంలో ఈ సందేశాన్ని నేను అందించాను. దావీదు సింహాసనాన్ని గురించి దేవుడు పోయిన ఆదివారం మనతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఈ దావీదు కుమారుడుగా ఒక వ్యక్తి ఉండాలి. నిరంతరము దావీదు సింహాసనం పైన ఉండాలి. దావీదుకు సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత ఇక కుమారులు ప్రారంభమైనారు. కొద్ది కాలం పరిపాలన జరిగింది. కానీ నిత్యము ఒక కుమారుడు ఉండాలి. దావీదు వంశములో యేసుప్రభు వచ్చాడు కాబట్టి దావీదు కుమారుడు. రెండవదిగా దావీదు కుమారుడు అని ఎందుకు వాళ్ళ ఇశ్రాయేలు దేశంలో ఒక నానుడి ఉందంటే, లేదా ఎందుకు దట్ ఇస్ ఎ కొలిక్వల్ వర్డ్ అంటే వాళ్ళు ఆ రకంగా చెప్పుకుంటారు. ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? దావీదు కుమారుడా అనే సంబోధన అనేటువంటిది వాళ్ళు ఉపయోగిస్తారు. యేసు ప్రభుకు అది ఉపయోగించారండి. వాళ్ళు గొప్ప వ్యక్తులకు ఉపయోగిస్తారు. ఇప్పుడు యేసు ప్రభుకు అది ఉపయోగించారు. ఎందుకు ఉపయోగించారు తెలుసా? యేసు ప్రభుని వాళ్ళు చూశారు. 3.5 సంవత్సరాలలో యేసు ప్రభు ఏం చేశాడు? దయ్యములతో బాధింపబడుతున్న వారిని, లేకపోతే ఆయా రకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని దేవుడు విడిపించడం ప్రారంభించాడు. దావీదు ఎవరండి? దావీదు ఎవరు? ఇశ్రాయేలులు ఓడిపోయి బానిసలు అయ్యే పరిస్థితిలో దావీదు వెళ్ళి గొల్యాతుతో యుద్ధం చేశాడు. దావీదుకున్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? దావీదు ఓడిపోయేటువంటి సమయంలో విజయాన్ని ఇచ్చాడు. దావీదు ఎవరు తెలుసా? ఆ పరీక్షలో లేకపోతే ఆ యొక్క యుద్ధంలో వారికి జయాన్ని ఇచ్చి ఒక విమోచకుడుగా ఉన్నాడు, విడిపించే వ్యక్తిగా ఉన్నాడు. అందుకే యేసు ప్రభుని చూసి వాళ్ళు అంటారు, దావీదు కుమారుడు ఒక్కసారి విడుదల కలగజేస్తే, లేకపోతే కొన్ని సందర్భాల్లో విడుదల కలగజేస్తే, నువ్వు యేసు ప్రభా, నువ్వు నిజంగా దావీదు కుమారునివి. ఎందుకు తెలుసా? నువ్వు మా జీవితాల్లో వ్యాధులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లాజరు సమాధిలోకి వెళ్ళినప్పుడు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు, యూ హ్యావ్ డన్ ఎ మిరకల్ అండ్ యూ హ్యావ్ సేవ్డ్ us. దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడా అంటే అర్థం ఏంటి తెలుసా? మీరు మా విమోచకుడు, మీరు మమ్మల్ని విడిపించే దేవుడు, మీరు మమ్మల్ని విడిపించే దేవుడు. ఎందుకు వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారంటే వాళ్ళు చూశారు యేసు ప్రభు ఏ రకంగా వారిని విడిపించాడు. ఆయా పరిస్థితుల నుంచి, ఆయా స్థితిగతుల నుంచి, వాక్యపు లేమి స్థితిగతుల నుంచి దేవుడు ఏ రకంగా, యేసు ప్రభు ఏ రకంగా వారిని విడిపించాడు అనేటువంటిది వాళ్ళు చూశారు. అందుకే యేసు ప్రభుకు 17 వచనాల్లో కొత్త నిబంధనలో దావీదు కుమారుడు అని పిలుస్తారు. వ్రాయబడి ఉంటుంది 17 సందర్భాల్లో 17 times in 17 verses he is called as a son of David. దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడా అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు మమ్మల్ని విడిపించే దేవుడవని, విడిపించే దేవుడవని. అందుకే బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21, 22 కలిసే ఉంటాయి, చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఎవరు ఈమె? బైబిల్లో వ్రాయబడింది కనాను కుమార్తె, కనాను స్త్రీ ఒకటి. ఆమె అంటుంది, నా కుమార్తె దయ్యముతో బాధపడుతుంది. అంటే కనాను ప్రాంతానికి సంబంధించిన ఈమె ఆ ఊర్లో అనేక ప్రయత్నాలు చేసింటది వాళ్ళ కుమార్తెకు విడుదల కావాలని. కలగలేదు. ఆమె ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటుంది తెలుసా? దావీదు కుమారుడా. ఎందుకు ఆ మాట అంటుంది తెలుసా? ఒకటి, దావీదు కుమారుడే విమోచించగలడు, ఇంకెవరి చేత కాదు. కాబట్టి యు ఆర్ ద ట్రూ సన్ ఆఫ్ డేవిడ్. నువ్వు దావీదు కుమారుని ప్రభా, కాబట్టి నా కుమార్తెను విమోచించు, నా కుమార్తెను విడిపించు, నా కుమార్తెని దయ్యం నుంచి విడిపించు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకో హోసన్నా తెలుసా? ఆయన దావీదు కుమారుడుగా మానవ జాతిని విడిపించడానికి వచ్చిన దేవుడు. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభుగా భూలోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? దావీదు కొన్ని యుద్ధాలలోనే విడుదల దయచేశాడు, జయాన్ని ఇచ్చాడు. మానవ జీవితంలో బైబిల్లో వ్రాయబడింది, నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా?
నరుల కాలం భూమి మీద యుద్ధ కాలం కాదా అంటే ప్రతిరోజు ఏదో ఒక పోరాటం, ఏదో ఒక సమస్య మనం ఫేస్ చేస్తూనే ఉండాలి. నీ జీవితంలో హోసన్నా అని ఎందుకు వాళ్ళు కేకలు వేశారు అంటే, వాళ్ళు ఈరోజు చెప్తుంటున్నారు, ఆయన దావీదు కుమారుడు, నిన్ను విమోచిస్తాడు, నిన్ను విమోచిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. ఒక దావీదు ఏ రకంగా విడుదల దయచేశాడు, నీ జీవితంలో కూడా విడుదలను దయచేయగలడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఏ పాపములో నువ్వు బంధించబడి ఇక్కడికి వచ్చావో నాకైతే తెలియదు, ఏ ఓటమి గుండా నువ్వు వెళుతూ ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, ఎక్కడ నీ జీవితంలో యుద్ధములో నువ్వు ఓడిపోతూ ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. ఎవరు దావీదు కుమారుడు తెలుసా? యేసు ప్రభు. ఆయన నిన్ను విమోచించగలడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థనలో ఏకీభవించు, నా దేవుడు నిన్ను విమోచించునుగాక, హోసన్నా అని మనం దేవుని దగ్గర మొరపెడుతూ ఉండగా ఆయన దావీదు కుమారుడుగా నిన్ను నన్ను దర్శించునుగాక. మూడవదిగా బైబిల్లో మనం చూస్తే మార్కు సువార్త 11వ అధ్యాయం 10వ వచనం, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఏమంటదమ్మా అక్కడ మూల భాషలో? హోసన్నా. హోసన్నా. దావీదు కుమారునికి జయము, అది మొదటిది. రెండవదిగా సర్వోన్నతమైన స్థలములలో జయము, దానికి ఏమని అర్థం? హోసన్నా. దేవుని బిడ్డలారా, హోసన్నా అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకటి, దావీదు కుమారుడుగా నిన్ను విడిపిస్తాడు. హోసన్నా అనేటువంటిది స్తుతులకు సంబంధించినటువంటిది. మూడవదిగా హోసన్నా అంటే సర్వోన్నతమైన స్థలములలో జయము. ఏంటిది సర్వోన్నతమైన స్థలాలు? అన్నిటికంటే ఉన్నతమైన స్థలాలని. ఆ ఉన్నతమైన స్థలాల్లో జయము చాలా కష్టం. దేవుని బిడ్డలారా, అందుకే వీళ్ళు అంటున్నారు, ఎంత ఉన్నతమైన స్థితిగతులైనా, ఎంత టఫ్ కండిషన్స్ అయినా, సర్వోన్నతమైన స్థలాలు అది చాలా కష్టం. అక్కడ సర్వైవల్ అనేటువంటిది చాలా కష్టం. కానీ అక్కడ జయం ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు, అక్కడ జయం ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన స్థలాల్లో జయం అనేటువంటిది దేవుని యొక్క అధికారాన్ని సూచిస్తుంది, దేవుని యొక్క బలాన్ని సూచిస్తుంది. వీళ్ళు ఏమంటున్నా తెలుసా? నీవు దావీదు కుమారుడే కాదు, నిన్ను ఎందుకు మేము ఆ యొక్క గార్ధమ మీద కూర్చుంటున్నాయని హోసన్నాని కేకలేస్తున్నాం తెలుసా? ఒకటి, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. యూ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేయగలవు ప్రభువా. శాస్త్రులు పరిచయులు ఎలాంటి వారు తెలుసా? సమాధికి వెళ్తారు, సమాధి చేసి వస్తారు. కానీ యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాడు, సమాధిలో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చాడు. సర్వోన్నతమైన స్థలాల్లో ఆయనకు మాత్రమే జయం, ఇంకెవరికి లేదు, ఇంకెవరికి లేదు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వెన్ యు ఆర్ ఫేసింగ్ ద టఫెస్ట్ సిచ్యువేషన్, ఒక కఠినమైన ఘోరమైన పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నావా? అలాగైతే ఈ యొక్క దేవుడు హోసన్నా అంటే నీకు సర్వోన్నతమైన స్థలములలో జయము. ప్రతి సర్వోన్నతమైన స్థలములో యు విల్ బి ద కాంకర్ లార్డ్. నీవే జయము సాధించే వ్యక్తి ప్రభా. నో బడీ ఈజ్ దేర్. ఎవరు లేరు అక్కడ. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఇక్కడ యేసు ప్రభు తిరిగి ఆ యెరూషలేముకు వెళ్ళిన సంఘటనే 12వ అధ్యాయంలో వాళ్ళు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఉన్నారు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగాక, ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగాక. ఎందుకంటే సియోను కుమారి భయపడకుము అంటే, సియోను కుమారి అంటే యెరూషలేములో ఉండేటువంటి ప్రజల వాళ్ళకు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది తెలుసా? ఈ రోమా సామ్రాజ్య పరిపాలనలో వాళ్ళకు పన్నుల మీద పన్నులేసి వాళ్ళను సతాయించి పెడుతున్నారు. వాళ్ళకు విడుదల లేదు, వాళ్ళకు ఏమాత్రము మంచి పరిస్థితులు లేవు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, ఇశ్రాయేలు రాజుగా దేవుడులో ఈ యొక్క యెరూషలేములోకి ప్రవేశించబోతున్నాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? సియోను కుమారి భయపడకము. ఎందుకంటే హీ ఈజ్ అ గాడ్ హూ కెన్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్. ఏ పరిస్థితినైనా ఆయన హ్యాండిల్ చేయగలడు. అందుకే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ,
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఇఫ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ మ్యాన్, ఇఫ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ దట్ నెట్, ఇక దేనితో సాధ్యమవుతుంది? ఒకటి దేవుని ఆశ్రయిస్తే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏది నీకు అసాధ్యం? సర్వోన్నతమైన స్థలాలలో జయాన్నిచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే అదే దేవుడు నీకు సహాయం చేయనుగాక. అందుకే వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? హోసన్నా 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 అని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎ టఫ్ సిచ్యువేషన్, ఒక కష్టమైన పరిస్థితి గుండా వెళుతూ ఉంటే నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించగలడు. సర్వోన్నతమైన స్థలాల్లో నీకు కూడా జయం కలుగుతుంది. ఈ దేవుడు సజీవుడండి. ఈ దేవుడు చనిపోయి సమాధిలో లేడు, మృతుడు కాదు, యుగ యుగములు సజీవుడుగా ఉన్నాడు. ఈయనను నమ్మగలిగితే, ఈయనను విశ్వసించగలిగి ప్రార్థన చేయగలిగితే బైబిల్లో వ్రాయబడింది. అందుకే జన సమూహాలు దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయము అని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు 3 విషయాలు. 1, హోసన్న అంటే నువ్వు దేవుని స్తుతించాలి. స్తుతించడం అనేటువంటిది నీకై నువ్వు చేయాల్సిందే. బలవంతంగా చేయకూడదు. నీ దేవుడు నీ జీవితంలో ప్రముఖమైన పాత్ర వహిస్తుంటే నువ్వు దేవుని స్తుతించాలి. నీ నోరు దేవుని దగ్గర మూతపడడానికి వీల్లేదు. 2వదిగా, ఆయన దావీదు కుమారుడు, ఆయన విడిపించే దేవుడు. దావీదు కొంతమందిని కొన్ని స్థలాల్లో విడిపించాడు, బట్ దిస్ జీసస్ కెన్ డెలివర్ ఎనీబడి ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన విడుదల ఇవ్వగలడు. 3వదిగా, దావీదు కుమారునికి జయముతో పాటు సర్వోన్నతమైన స్థలములలో ఆయన మాత్రమే జయము పొందగలడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, అదొక స్టేట్మెంట్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయము అంటే ఆ ఉన్నతమైన స్థితిలో దేవుని యొక్క అధికారం మాత్రమే పని చేయగలదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా యెరూషలేమునకు జయోత్సాహంతో వెళ్ళిన దేవునికి మనం కూడా హోసన్నా అని ఆయన స్తుతిద్దామా? అందరము దావీదు కుమారుని వైపు చూద్దాం. సర్వోన్నతమైన స్థలాల్లో జయమిచ్చే దేవుని వైపు చూద్దాం. హోసన్నా అని పిలువబడ్డానికి ఈ దేవుడు మాత్రమే అర్హుడు. యేసయ్య మాత్రమే అర్హుడు. దేవుని కుమారుడు ఆయన, దావీదు కుమారుడు ఆయన, ఉన్నత స్థలములలో జయాన్నిచ్చే దేవుడు ఆయన. ఆయన అసమానుడు. ఆయన ఈరోజు మన మధ్య ఉండగా, ఈరోజు నీ జీవితంలో ఏ విడుదల కావాలనో దేవుని అడగడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని స్తుతించే విషయంలో తప్పు చేసినట్లయితే మొట్టమొదటిగా క్షమాపణ అడుగు. పాటలు నిర్లక్ష్యం చేసావు, స్తుతిని ప్రక్కన పెట్టావు, పాటలు మానేసావు, పాటలకు దూరం అయిపోతున్నావు. దేవునిని స్తుతించడం నీ జీవితాల్లో చేతకాని పరిస్థితులకు వెళ్ళిపోయావా? దాని విషయంలో మొట్టమొదటిగా క్షమాపణ అడుగు. దేవా, ఎవరికి ఏది టఫ్గా ఉన్నా అక్కడ జయం ఇవ్వగలిగిన దేవుడవు నువ్వు ప్రభువా. సర్వోన్నతమైన స్థలాల్లో జయం ఇవ్వగలిగిన దేవుడవు నాయనా. కాబట్టి ఇప్పుడు అడుగుతుంటున్నాను, యేసు నామమందు ఏది మాకు అసాధ్యమో అక్కడే మేము విజయోత్సవముతో ముందుకు సాగుదుము గాక. దేవా, అసాధ్యమైన ప్రతి పరిస్థితిలో మా చేయి పట్టుకోనండి ప్రభా. మేము ఎక్కలేని ఎత్తైన కొండపై ఎక్కుదుము గాక. ప్రతి అసాధ్యం మా ఎదుట సుసాధ్యమగును గాక. లెట్ వి బి బ్లెస్డ్ బికాస్ ఆఫ్ యువర్ అథారిటీ. లెట్ వి బి బ్లెస్డ్ బికాస్ ఆఫ్ యువర్ అల్టిమేట్ పవర్. దేవా, మీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. దేవా, నీకే వందనాలు. మా జీవితాల్లో బలమైన ఆత్మ కార్యాలు జరిగించుమని ప్రార్థన చేస్తూ రావలసిన దీవెనలన్నీ యేసు నామమందు పొందుకొందుముగాక. యేసయ్యా, మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.